సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. దేశంలో ఒక కొత్త పార్టీ పుట్టింది. పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు, ఇది సోషల్ మీడియా సంచలనంగా మారిపోయింది. ప్రధాన పార్టీలను కూడా అధిగమించి ఫాలోవర్స్ వచ్చేసారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇది నిజంగానే యంగర్ జనరేషన్స్కి జెన్జీకి సంబంధించినటువంటి పార్టీ అనే ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఏంటి, అసలు ఇది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉందా, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ మీరు చాలా రాజకీయ పార్టీలని అనాలిసిస్ చేస్తారు, చాలా అంశాలను సందర్భాలను విశ్లేషిస్తూ ఉంటారు. పొలిటికల్ అనాలిసిస్లో డాక్టర్ పుల్లారావు గారు అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు మాకు ఒక పెద్ద సందేహం ఏంటంటే, కాక్రోచ్ పేరు పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోయింగ్ ఏమో 2 కోట్లు దాటేసింది. అసలు ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. నిజంగా రాజకీయ పార్టీనా లేదా ఒక యంగ్స్టర్స్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా క్యాంపెయిన్గా చూడాలా? ఒకటి, కాక్రోచ్ అంటే మన చీఫ్ జస్టిస్ ఇండియా ఒక అనవసరం మాట వాడారు. కాక్రోచెస్ లాగా లాయర్స్ పని లేని వాళ్ళు చేస్తారు, అనవసరం. ఏ చీఫ్ జస్టిస్ అయినా, ఏ జడ్జ్ అయినా, ఏ చీఫ్ మినిస్టర్ అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఎక్కువ మాట్లాడితే తక్కువ అయిపోతారు. రూల్ అంతే. దానిలో అనవసరంగా వాళ్ళు సరదాగా పెట్టారు. తర్వాత పబ్లిక్లో ఒక ఫీలింగ్ కూడా వచ్చింది. భారతదేశంలో మన పాలిటీషియన్ సాంప్రదాయంగా ఉన్నవాళ్ళు మొత్తం జోబులో పెట్టేసుకున్నారు రాజకీయంలో. మీరు ఎలక్ట్ అవి రావాలంటే 543 ఎంపీలకి 10-15 నాయకులు ఓకే అంటే కానీ రాలేరు. మీరు టాటా ఉన్నాయి, బిర్లా ఉన్నాయి, మీరు జయప్రకాష్ నారాయణ ఉన్నాయి, రాలేరు. ఒకనప్పుడు మన మొదటి పార్లమెంట్లో 52, 57, 15, 50, 30 ఇండిపెండెంట్ ఉండేవారు. ఇండిపెండెన్స్ ఎక్కడైనా ఇండిపెండెంట్ గెలవగలదా? గెలవలేదు. సిస్టమ్ అలా మార్చేశారు. ఎవరైనా అందువల్ల ఆ రెబెలియన్ వచ్చింది. నేపాల్లో వచ్చింది, బంగ్లాదేశ్లో కొద్దిగా వచ్చింది. కానీ బంగ్లాదేశ్ వెనకాల పాకిస్తాన్ చేయుండి, ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిక్ పార్టీస్ చేయుండి డబ్బు ఇచ్చి చేయించారు. అందువల్ల ఎలక్షన్లో మనం ఓడిపోయారు. మళ్ళీ ఎలక్షన్ రాగానే 1 yearలో. నేపాల్లో ఆగస్ట్ 2025లో రెబెలియన్ వచ్చింది. 6 నెలల ఎలక్షన్ పెట్టి వాళ్ళు గెలిచారు. 15 సంవత్సరాలు బట్టి రాజకీయం, ప్రధానమంత్రులు దాదాపు అందరూ ఓడిపోయారు, మంత్రులు ఓడిపోయారు, గెలిచేసారు. ఏంటంటే అక్కడ కూడా ఫీలింగ్ వచ్చింది, మనం రాజ్యాన్ని తీసేసాం. 2005లో 7 నుంచి వీళ్ళు వచ్చారు, వీళ్ళు మొత్తం లాగేసుకుని వీళ్ళే తినేస్తున్నారు, దేశానికి ఏం చేయట్లేదు. అలాంటి ఫీలింగ్ వచ్చిన చోట తప్పకుండా రెబెలియన్ వస్తారు. మీకు అంతవరకు ఎందుకు? జెలెన్స్కీ ఎవరు? ఉక్రెయిన్ ఇవాళ పెద్ద హీరో. నైట్ క్లబ్స్ లో కమీడియన్, ఆడవాళ్ళు బట్టలు వేసుకుని, మగవాళ్ళు బట్టలు వేసుకుని నవ్విచ్చి చేసే వ్యక్తి ప్రెసిడెంట్, పవర్ఫుల్ ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇదంతా ఏమిటంటే ప్రజల్లో లేటెస్ట్గా ఇదంతా ఎందుకు వచ్చింది? తమిళనాడులో విజయ్ చేసిన పని. ఆయన చేసిన పని ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే, ఏడీఎంకే, వీసీకి, పీసీకి, ఎంఎన్డీకి, ఏఎంకే ఇవన్నీ పెట్టుకుని 234 సీట్లకి దాదాపు 500 మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలే పోటీ చేస్తున్నారు. కొత్త క్యాండిడేట్ లేడు, ఎవడన్నా కొడుకో కూతురు అంతే. సో ఇతను రాగానే ఆ యూత్ జెన్జీ అనేవాళ్ళు 18 సంవత్సరాల నుంచి 39. జెన్జీ అంటే ఎవరంటే స్మార్ట్ ఫోన్ వచ్చాక పుట్టినాడు. స్మార్ట్ ఫోన్ జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఈ 35 సంవత్సరాల వయసు వాళ్ళు ఎలక్షన్ చేయలేదు, కెన్వాసింగ్ లేదు, డబ్బులు తీసుకోలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు, వాళ్ళు సర్వీసారు. సో పవర్ ఆఫ్ యూత్ పవర్ ఆఫ్ పీపుల్ అగేన్స్ట్ పాలిటీషియన్స్. రాజకీయ నాయకులు అనుకునేది పూర్వంలాగా ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నారు. ఆలోచించట్లేదు అన్నది పేర్లు మనకు అనవసరం, ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీగా ప్రభావం చూపించేది అవుతుందా, ఓన్లీ సోషల్ మీడియా సంచలనం అవుతుందా? మీరు అన్నట్టుగా బంగ్లాదేశ్, నేపాల్లో, శ్రీలంకలో కూడా కొంత ఎఫెక్ట్ కనబడింది, కానీ ఇండియాలో అది సాధ్యమవుతుందా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే అది చెప్పలేం. ఇండియాలో కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, పక్క దేశాలు, మలేషియా కొంచెం బాగుంటుంది, థాయిలాండ్. భారతదేశంలో ఇచ్చే సౌకర్యాలు ప్రపంచంలో ఎవరు ఇవ్వట్లేదు. 80 కోట్లకి ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. ఎక్కడన్నా ఈవేళ ఇంత యుద్ధం జరిగింది, పెట్రోల్ పంప్స్ లో పెట్రోల్ లేదన్నారా? గ్యాస్ లేదన్నారా? ఏదో ఒక చోట గడిబిల్లో తెలుగు వాళ్ళు అతి తెలివితేటలు కాబట్టి మొదలై పెట్రోల్ నింపేసుకుందాం, ఒక 100 లీటర్లు ఒక్కోదని బయలుదేరారు. 2 రాత్రుల్లో అలా చేశారు. ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడా లేదే. పెట్రోల్ షార్టేజ్ లేదు, గ్యాస్ లేదు, కొద్దిగా 5-10% పెరిగింది. అయితే
ఎన్ని స్కూటర్లు కొంటున్నారు, ఎన్ని కార్లు కొంటున్నారు, ఎంత పెట్రోల్ కన్సూమ్ చేస్తున్నారు. ఎస్, మీరు ఎవరైనా వెళ్ళి అడగండి మీ స్టూడియోలో, నువ్వు ఏంటి నీకు ఇంకా మంచి ఉద్యోగం కావాలంటే కావాలంటారు. పెద్దపాటి పుల్లారావుకి ఇంకా మంచి ఉద్యోగం కావాలంటే కావాలంట. నీకు పని సరిపడుతుందో సరిపడలేదు. కానీ ఒక అన్రెస్ట్ ఉంది, లేదంటే ఇంత ఫాలోయింగ్ రాదు. ఇప్పుడు అతను రైజ్ చేసినటువంటి 5 పాయింట్స్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ పైన ఒక సెటైరికల్గా తీసుకున్నటువంటి అంశాలు. బట్ దానికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్. వారం రోజుల్లో 2 కోట్ల మంది అంటే నిజంగా ఒక ఫెనామినా అనుకోవాలి కదా. చెప్పాను కదా, పొలిటికల్ క్లాస్ మీద వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఖర్చు, వాళ్ళ కాన్వాయ్లు, వాళ్ళ వంశాలు, వాళ్ళ కరప్షను, వాళ్ళ అరెగెన్సు విసుకొస్తుంది. భారతదేశం చదువుకున్న దేశం. ప్రపంచంలో అది ఎక్కడో బోస్టన్లో ఉండి పెట్టేది. అది కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి కొన్ని కండిషన్స్ పెడితే అందరికీ అనిపించింది. సో ఇది ఎలాగెళ్తుందో చెప్పదు, కానీ భారతదేశంలో అంత ఫర్టైల్గా లేరు. ఏదో ఇది వేసేస్తే వచ్చేసి ఓట్లు పట్టుకోవటానికి. ఎందుకంటే ప్రజలకి ఒకసారి సంతృప్తి ఉన్నది. సంతృప్తి పెరిగిపోతుందా ఫ్యూచర్లో అదే చెప్పలేను. ప్రస్తుతం ఇది పొలిటికల్ పార్టీ పెడతాడా పెట్టవచ్చు, కాల్చేస్తుందా కాల్చదు. రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్కులు అన్నిటి కూడా అప్లై చేశారని చెప్పారు అంటున్నారు. చేస్తారు, వారి క్యాండిడేట్స్ పెడతాడు. 1% ఓట్లు వస్తాయా 10 వస్తాయా చూడాలి. అంత సింపుల్గా కూడా రావు. విజయ్ గెలిచాడంటే విజయ్ దగ్గర వేరే వ్యవహారం ఉన్నది కదా. 20 సంవత్సరాలు బట్టి బ్యాంక్ ఉన్నది కదా వాడి దగ్గర. బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రి అవ్వాడంటే వాడు ఫేమస్ రాక్ సింగర్, అక్కడ ర్యాపరు. కాఠ్మండు మేయర్ అవ్వాడు. పూర్తిగా పరిపాలన చెడ్డ అయిపోయింది. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా అంత బ్యాడ్గా లేదు, కానీ ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే వార్నింగ్, ఇది అందరికీ వార్నింగ్. నిద్ర లేవు, ఇది ఒక అలాం బెల్, అలాం క్లాక్. అందరు చూస్తున్నారు, అందరిలో చూసుకుంటున్నారు. చూసుకుని బాగానే ఉన్నానా, ఏంటి హెయిర్ స్టైల్ మార్చుకోవాలా, ఫేస్ లిఫ్ట్ చేసుకోవాలా, స్కిన్ సర్జరీ చేసుకోవాలా, కాస్మెటిక్ సర్జరీ చేసుకోవాలా, మన పాలిటీషియన్స్ అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి తెలుసు ఇలా పని చేస్తున్నారు. లేకపోతే అంత సోషల్ వర్క్ చేసిన ద్రవిడియన్ పార్టీలు అన్న ఫ్రీ ఇస్తే తరివి 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 కొట్టేశారంటే ఏంటి. కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభిజిత్ దీప్కేని చంపేస్తామని, పార్టీ మూసేయాలని వార్నింగ్లు ఇచ్చారని, ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే సీరియస్ గా అధికార పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి అనుకోవచ్చు ఈ వ్యవహారాన్ని. అది ఎవరు అధికార పార్టీలు ఇలాంటి చేయరు, అంత ఈజీగా థ్రెట్స్ ఇవ్వరు. ఏ అధికార పార్టీ అయినా చాలా మెచ్యూర్గా ఉంటారు. లూటింగ్లో మెచ్యూరు, పరిపాలనలో ఇమ్మెచ్యూరు. లూటింగ్లో మెచ్యూర్, పరిపాలనలో ఇమ్మెచ్యూర్, కనింగ్లో మెచ్యూర్. ఇలాంటి పని చేయరు. వాళ్ళు ఎవరో కొనేయగలవా చూస్తారు, కానీ చంపేద్దామని ఎవరు చూస్తారు. అంతే. ప్రశాంత్ కిషోర్ వచ్చినప్పుడు అందరూ బృదాలు వేసుకున్నారు. దీనికి ఎక్స్టెన్షన్ కూడా వస్తున్నాయి సార్. పాకిస్తాన్లో పాకిస్తాన్ అవామీ పార్టీ అని, కాక్రోచ్ అవామీ పార్టీ అని పాకిస్తాన్లో, అలానే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇదొక ఇంటర్నేషనల్ నెట్వర్క్ లాగా మారిపోయే అవకాశం లేదంటారా? మంచిది కదా, నేను మంచిది అంటున్నాను కదా. పాకిస్తాన్లో రావాలి, చైనాలో రావాలి, నేపాల్లో రావాలి, బంగ్లాదేశ్లో రావాలి. 5,000 కిలోమీటర్ బోర్డర్ బంగ్లాదేశ్కి ఒకే దేశంతో ఉన్నది, భారతదేశంతో 50-80 బామాతో ఉన్నది. వాళ్ళు మనతో దెబ్బలాడుతున్నారా? వాళ్ళు బలిసి దెబ్బలాడుతున్నారా? వాళ్ళు పెనం అడగాలి ఆ ప్రశ్న. ఒకే ఒక నేబర్, ఒక 50 కిలోమీటర్లో 100 తప్ప బర్మాతో. వాళ్ళు మనతో దిగడా? మన నీరే బ్రతకాల, బ్రహ్మపుత్ర మీద బ్రతకాల, గంగా మీద బ్రతకాల, మన సొమ్ము కావాలా? మనతో దెబ్బలాట. అక్కడ యూత్ కూడా ఆలోచించుకోవాలి ఏంటని. ఇలాంటి ఆలోచన రావటం మంచిది. నేనేమీ భయపడట్లేదు భారతదేశానికి ఒక స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు, బ్యూరోక్రసీ. ఎవరైతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ని మీరు తీసి పారేస్తారో ఆడే బరువు మోస్తున్నాడు ఈ దేశానికి. తహసీల్దార్ అతనే బరువు మోస్తున్నాడు ఈ దేశాన్ని మోసే తహసీల్దార్. అలాంటి మషినరీ మన దగ్గర ఉన్నది, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో, ఎక్కడా లేదు. చైనాలో కూడా ఉన్నది. చైనాలో కూడా 1000 సంవత్సరాలు బయట వస్తాం. సో మనకి అంత బాధ లేదు. ఇలాంటి ఛాలెంజెస్ రావటం మంచిది అంటున్నా. ఓకే, మంచిది. వాళ్ళు పెట్టిన పార్టీ మంచిది. వీళ్ళు పరిగెత్తినాయి. వీళ్ళు ఉన్న అగ్లీనెస్, వీళ్ళు ఉన్న చెడ్డ అద్దంలో కనపడుతున్నాయి కదా అందరికీ. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ 50 కార్లతో వెళ్తా ఉంటే మీరు ఏమనుకుంటారు? రేపు మీరే కారులో వచ్చి వీడేంట్రా ఆ పార్టీ వస్తే బాగుంటుంది, కాక్రోచ్ పార్టీ అని మీరే అనుకుంటారు. అంటే కామన్ మ్యాన్ కు ఉండే ఆలోచన విధానమే కాక్రోచ్ పార్టీ ఎజెండా అయిపోతుంది అంతే.
ఇప్పుడు నాకు అనిపించదా ఏదో మీరు ముఖ్యమంత్రి కారు వేసుకోండి 5 కాన్వాయిలు పెట్టుకోండి 1 నిమిషం లైట్ దగ్గర ఆగాలి వెళ్తే అబ్బా పంచోడు అంట. ఆడే నిన్న మొన్నాడు తాత ఎడ్లు బండ్లు తోలేవాడు వచ్చేసి 100 కార్లు పెట్టుకుని బీహార్లో ఇక్కడ అక్కడ తిరుగుతుంటే ఏమనుకుంటాం. అదే ఇది చదువుకున్న సమాజం అయిపోయాం మనం. చదువుకున్న వాళ్ళు అన్ని చూస్తున్నారు. ఫ్రాడ్ అంటే ఏంటో తెలుసు. సో అంటే ఏదో మీ అనుభవంతో చెప్పండి, అసలు ఇది ఓన్లీ సోషల్ మీడియా చర్చకే పరిమితం అవుతుందా? ఎందుకంటే చాలా మంది రిఫార్మిస్టులు 1978లో జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి చూసుకుంటే మొన్నటి వరకు మన జయప్రకాష్ నారాయణ గారి వరకు చాలా ఉద్యమాలు జరిగినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారి ఉద్యమం అయితే చూసాం. ఇప్పుడు అది రాజకీయ పార్టీకి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటుందో. సో ఈ చెప్తున్నటువంటి నినాదాలు ఏవైతే చేంజ్ కోసం అని చెప్తున్నారో ఇవి నిజంగా రియాలిటీలో కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉందా? ఈవెన్ చాలా అవకాశం ఉన్నది, చాలా అవకాశం. మీకు ఒక పెద్ద సామెత చెప్తున్నా. 200 సంవత్సరాల క్రితం విక్టర్ హ్యూగో ఫేమస్ ఫ్రెంచ్ రైటర్, ఇప్పుడు కూడా ఆయన అంటే ఫ్రాన్స్లో #1 సిటిజన్ అంటారు, చచ్చిపోయారు. an idea whose time has come nobody can stop it. ఒక ఐడియా టైం వచ్చిందంటే ఎవరు ఆప్ చేయరు. ఐడియా అది కరెక్ట్ టైమా, అది జోక్గా వెళ్ళిపోతుందా, ఇంకా తొందరగా వచ్చిందా ఆలస్యంగా వచ్చిందా అది మనం చెప్పాలి. ఐడియా టైం కుదిరితే ఎవరు ఆప్ చేయలేరు, ఎవరు ఆప్ చేయలేరు. ఒక స్టార్ ఎందుకు పైకి వస్తాడు, మళ్ళీ ఇంకో స్టార్ ఆ గెంతులు వేసి ఆ డాన్సులు వేస్తే రాదు కదా. ఆ పిచ్చి చిరిగిపోయిన చీన్ వేసుకుని ఒక స్టార్ వేసుకుని తిరిగితే మనం చాలా బాగున్నదంటాను. ఇంకోటి వేసుకుంటే వి డోంట్ నో, మనం వెయిట్ చేద్దాం. మంచిది అంటున్నాం, చెడ్డది కాదే, ఇది మంచిదే. వీళ్ళు ఆలోచించుకోవాలి, అద్దంలో చూడాలి. అద్దంలో చూస్తే వాళ్ళకి తెలుసు. అద్దంలో చూసి చాలా నర్వస్ అవుతారు పాలిటీషియన్స్ అందరూ. సో గుడ్ ఐడియా ప్రపంచంలో రాదేవండి, తప్పేంటి? మీకు ఏదో కొత్త ఐడియాస్ అంటే భయం ఏమో అనుకుంటున్నాను. నాకు భయం లేదు, కొత్త ఐడియాస్ అంటే వెల్కమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు.